నిన్న 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో సంజన గారికైతే జైల్‌లో ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు కదా! అది మనకు గూడా తెలియకుండా సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు 'బిగ్ బాస్'. దిండు కింద ఎప్పుడు పెట్టారో, అది ఎవరు చెప్పారో అనేది కూడా తెలీదు మనకు. ఆమె దిండు కింద లెటర్ తీసేటప్పుడు తెలిసింది సీక్రెట్ టాస్క్ ఇచ్చారనేసి. ఆమె అయితే బాత్రూంలోకి ఆ లెటర్ తీసుకెళ్ళి చదువుతుంది. అక్కడ ఏం చెప్తున్నారంటే 3 టైమ్స్ జైల్ ఓపెన్ చేసి బయటికి రావాలి అనేసి టాస్క్ అయితే ఇచ్చారు. పాపం సంజన గారికి పాయింట్సే రాలేదు. గేమ్‌లో ఆడనివ్వలేదు 'బిగ్ బాస్' అని అనుకున్నాను గానీ, లాస్ట్‌కైతే 'బిగ్ బాస్' ఈ ఛాన్స్ ఇచ్చి 20 పాయింట్స్ అయితే ఇచ్చారు. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు 'బిగ్ బాస్' ఈ సీక్రెట్ టాస్క్ ఇచ్చారని. సంజన గారికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేశారు. జైల్ డోర్ 3 టైమ్స్ ఓపెన్ చేపియాలని అయితే 'బిగ్ బాస్' చెప్పారు కదా! ఫస్ట్ టైమ్ వచ్చేసి వాష్‌రూమ్ క్లీన్‌గా లేదు. నేను ఆ వాష్‌రూమ్‌కెళ్తా అనేసి ఓపెన్ చేపిస్తారు. సెకండ్ టైమ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది అనేసి వామిటింగ్ వస్తుంది అనేసి డోర్ అయితే తీపిచ్చారు. అసలు సంజన గారి పర్ఫార్మెన్స్‌కి ఆస్కార్ అవార్డు ఇయ్యాల్సిందే. మళ్ళీ థర్డ్ టైమ్ వచ్చేసి వాష్‌రూమ్‌కెళ్ళాలి అనేసి మళ్ళీ ఓపెన్ చేపిస్తది. ఇప్పటికి 3 టైమ్స్ అయితే అయిపోయాయి జైల్ ఓపెన్ చేసి. ఆమె సీక్రెట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 20 పాయింట్స్ అయితే 'బిగ్ బాస్' ఇచ్చారు. ఇంతటితో పాయింట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆడిన గేమ్స్‌కి లీడ్‌లో ఉండేది ఇమాన్యుల్ అండ్ డెమాన్ పవన్. ఇంతవరకు బానే ఉంది నవ్విస్తూ, నవ్వుకుంటూ. ఇప్పుడే వచ్చింది పెద్ద చిక్కు. 'బిగ్ బాస్' అయితే చెప్పారు గేమ్ నుంచి ఒకరిని తొలగించాలి అనేసి. వీళ్ళు నలుగురు వచ్చేసి సెపరేట్‌గా డిస్కషన్ అయితే చేసుకున్నారు. హైయెస్ట్ ఎవరున్నారో వాళ్ళని తీసేద్దామనేసి. అప్పుడు ఇమాన్యుల్ అయితే వచ్చింది. ఇక్కడ సంజన గారు నేను ఇమ్మును తీసేయననేసి చెప్పింది. మళ్ళీ హౌస్ మేట్స్ డిసిషన్ ఓకే చేస్తాను అనేసంది. మళ్ళీ తనుజ మీ ఇండివిడ్యువల్ డిసిషన్ మీరు తీసుకోండి అన్నప్పుడు మళ్ళీ డెమాన్ పవన్ అంటది. ఇక్కడ సంజన గారు ఒక్కొక్కసారి ఒక మాట చెప్తాది. ఇమాన్యుల్ అంటాది, మళ్ళీ డెమాన్ అంటాది, మళ్ళీ ఇమాన్యుల్ అంటాది. ఇక్కడ మాట మారుస్తుంది సంజన గారు. మళ్ళీ తనుజ నువ్వెందుకు మాట మారుస్తున్నావు అనేసి అందరిలో ఉన్నప్పుడు అంటారు. ఇక్కడ మాట మారుస్తూ వస్తున్నది ఎవరు? సంజన గారే కదా! ఇమాన్యుల్ సంజన గారిని పిలిచి మరీ కూర్చోబెట్టి మరీ చెప్పారు. అమ్మ ఇలా కాదు మేము ముగ్గురము ఉంటాము. అక్కడ సైడ్ నుంచి నాకు ఓట్ చేస్తారు. మేము ముగ్గురం కలిసి ఒకరికి ఓట్ చేస్తాం. నువ్వెవరికి చేస్తావు? నీ ఓటు వేస్ట్ అవుతుంది. ఇలా ఓట్ చేయి, ఇలా ఓట్ చేయి అని క్లియర్‌గా చెప్పారు. కానీ సంజన గారు మాత్రం తెలివి ఉండి చేస్తారో, తెలివి లేక చేస్తారో, లేకపోతే రివెంజ్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటారో లోపల నాకైతే అర్థం కాదు గానీ, నిన్న గేమ్‌లో గూడా సంజన గారి వైపు డెమాన్ పవన్ ఇంకా ఇమాన్యుల్ మాత్రమే నిలబడ్డారు. వాళ్ళు వీవే గురించి స్టాండ్ నిలబడినందుకు అర్థమే లేకుండా పోయింది. తిరిగి మళ్ళీ వాళ్ళనే తీసేయాలనుకుంటుంది. ఇమ్ము ఎంత చెప్పినా వినట్లేదు. బర్నీ సార్ వాళ్ళు చెప్పినదే వింటుంది. నిన్ను తీసేస్తారు గేమ్‌లో నుంచి నేను పోయినా పర్లేదు నువ్వుండు అనేసి ఇమ్ము మొత్తుకొని చెప్తున్నాడు. ఇమ్ము తన మంచి కోసం చెప్తుంటే నువ్వు నన్ను బెదిరిస్తున్నావు ఇమ్ము బెదిరించకు నువ్వు నీ ఓట్స్ నువ్వు చేసుకో అనేసి మళ్ళీ ఇమ్మునే అంటది రివర్స్‌లో. ఇక్కడ ఇమ్ము నేను డెమన్ పవన్ ఇంకా కళ్యాణ్ బర్నీ సార్ కన్నా సుమన్ సార్ కన్నా వేస్తాం ఓట్స్ అని క్లియర్‌గా చెప్తాడు. కానీ సంజన గారికి ఏమర్థమైందో కానీ బర్నీ సార్‌కి వెళ్ళి బర్నీ సార్‌కి ఓట్ చేస్తారంట. ఇమ్మాన్యుల్, డెమాన్, కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు ఓట్ చేసి నిన్ను తీసేయాలనే ప్లాన్ వేస్తున్నారు అనేసి బర్నీ సార్‌కి అయితే చెప్తారు. బర్నీ గారికి ఇమ్మాన్యుల్ మధ్యలో గొడవ జరగడానికి మెయిన్ రీజన్ సంజన గారు. వినిపించుకోక సగం విని సగం వినకపోయి బర్నీ సార్‌కి ఇమాన్యుల్‌కి అయితే గొడవ పెడతది. మళ్ళీ 'బిగ్ బాస్' ఎవరిని తొలగించాలనుకుంటున్నారు గేమ్‌లో నుంచి అన్నప్పుడు మళ్ళీ డెమాన్ పవన్ పేరైతే చెప్తాది. లాస్ట్‌కి సంజన గారికి 3 ఓట్లు, ఇమాన్యుల్‌కి 3 ఓట్లు అయితే పడతాయి. వెంటనే సంజన గారు లేసి నా ఓటు నేను మార్చుకుంటాను 'బిగ్ బాస్' అనేసి మళ్ళీ ఇమ్ము పేరైతే చెప్తాది. అప్పటికి ఇమ్ముకు 4 అయితాయి, సంజన గారికి 3 అయితాయి. నేను గేమ్‌లో నుంచి తొలగించబడను, ఇమ్మునైతే తొలగిద్దామనేసి ప్లాన్ అయితే చేసింటాది సంజన. కానీ ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్. సంజన గారు వేసిన ప్లాన్ తనుజ అయితే రివర్స్ చేసేసింది. తనుజ తీసుకున్న డిసిషన్‌కి సంజన గారికైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అసలు సంజన గారు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తనుజ మళ్ళీ ఓట్ మార్చుకుంటుంది, నాకేస్తుంది, మళ్ళీ నేనే వెళ్ళిపోతాను కదా అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తనుజ మాత్రం కరెక్ట్ టైంకి తన ఫ్రెండ్‌ని అయితే కాపాడుకొని గేమ్‌లో అయితే ఉంచింది. లాస్ట్‌కైతే సంజన గారే తీయాల్సిందొచ్చింది. సంజన గారైతే గేమ్ నుంచి తొలగించబడ్డారు. అందుకే అంటారు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనేసి. అదే ఇమాన్యుల్ మాట విని గిన చేసింటే తను కూడా గేమ్‌లో ఉండేది, ఇద్దరు గేమ్‌లో ఉండేవాళ్ళు. ఈ ఎపిసోడ్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే తనుజ రాక్స్, సంజన షాక్ అన్నట్టు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.